చిన్న హీరోతో పెద్ద సక్సెస్ కొట్టి సౌత్ టు నార్త్ పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. కెరీర్ స్టార్టింగ్ నుంచి పాత్ బ్రేకింగ్ సినిమాలు చేస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలతో మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ తెలుగులో చేస్తున్న సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోతో స్టార్ట్ చేస్తున్న సినిమా డీటెయిల్స్ ఏంటో చూద్దాం. కెరియర్ స్టార్టింగ్ నుంచి సేఫ్ సబ్జెక్ట్స్ కాకుండా స్టార్ హీరోల్ని కాకుండా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా కథనే హీరోగా ప్రజెంట్ చేస్తూ తక్కువ బడ్జెట్ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు ప్రశాంత్ వర్మ. అదే లిస్ట్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ 250 కోట్ల కలెక్షన్లతో టాప్ లిస్ట్ లో జాయిన్ అయి ప్రశాంత్ వర్మని పాన్ ఇండియా వైడ్ గా పరిచయం చేసింది. ఇప్పుడు అదే క్రేజ్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ చేతిలో తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ ప్రస్తుతం మల్టిపుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమాలతో పాటు రణవీర్ సింగ్ తో క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా సక్సెస్ నుంచి టచ్ లోనే ఉన్న రణవీర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ఓ పవర్ఫుల్ స్టోరీని ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా స్క్రిప్టింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్తో ఆక్టోపస్ సినిమా చేస్తున్నారు. మోడ్రన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరో 2-3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అధీరా సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న జై హనుమాన్ కి సంబంధించి స్టార్ క్యాస్ట్ కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకి ప్రీ విజువలైజేషన్ పని ఫుల్ స్పీడ్ మీద ఉంది. అయితే హనుమాన్ పాత్రలో పెద్ద స్టారే నటిస్తున్నారన్న ప్రశాంత్ ఆ పేరును మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. అయితే హనుమాన్ సినిమాలనే జై హనుమాన్ ని కూడా నెక్స్ట్ సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఇవన్నీ యాజ్ పర్ ప్లాన్ వర్కౌట్ అయితే ప్రశాంత్ వర్మ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.